హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎగ్ ఉంటే చాలండి, జున్ను తయారు చేసుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్గా టేస్ట్ అయితే ఏమాత్రం మారకుండా, అసలు ఎగ్ అంటే పొలవసన వేస్తుందేమో అనుకుంటారు. ఎగ్ అలా ఏం లేకుండా యాజ్ టీజ్గా వస్తుందండి జున్ను అయితే. ఎవ్వరు కూడా భయపడవసరం లేదు ఇది పొలవాసన వేస్తుందేమో అనేసి. జున్నుకి తయారు చేయడానికి శొంఠి మిరియాలు ఉండాలండి. శొంఠి మిరియాలు ఇప్పుడైతే పౌడర్ మిక్సీ కొట్టేసి పౌడర్ వేస్తున్నారండి. అలా కాకుండా మనం సన్నికాల మీద అయితే పూర్వం మా నాన్నమ్మేటి మా పెద్దమ్మేటి అందరూ కూడా ఇలాగా సన్నికాల మీద అయితే నూరేవారండి. నేనైతే ఇంకా దంచుతున్నాను. దీన్ని వాటర్ వేసి నూరేవారనమాట. నేను కూడా వాటర్ వేసి నూరే చేశానండి. ఇలా అవడం వల్ల పూర్తిగా పాలల్లో అయితే మిక్స్ అవుతుంది. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయాక నీళ్ళేసి శుభ్రంగా మెత్తగా చేశానండి. ఇలా మెత్తగా చేయడం వల్ల అయితే మాత్రం జున్ను పాలు పూర్తిగా స్ప్రెడ్ అయ్యి చాలా టేస్ట్ జున్ను పాలులాగా. పూర్వం జున్ను ఎలా ఉండేదో ఇప్పుడు పూర్వం జున్నుకి చాలా తేడా అండి. గట్టిగా ఉండి చాలా టేస్ట్గా మిరియాలు అంతా ఘాటు మొత్తం జున్నుకి తగిలి ఉండేదండి. ఇప్పుడు పౌడరు మీదకో కిందకో వెళ్ళిపోతుందండి. అలా కాకుండా ఇది స్ప్రెడ్ అయ్యి ఇలా వాటర్ వేసి ముద్ద చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది జున్ను అయితే. అందరూ కూడా ట్రై చేయండి ఇలా నీళ్ళేసి ముద్ద చేసి. ఇంకా మా పెద్దమ్మ అయితే అది అవి ఏవో వేసేది ఇంకా అవన్నీ నాకు తెలీదు. చాలా రోజులైపోయింది మా చిన్నప్పుడు చేసేది. ఎప్పుడూ అడగలేదు కూడా. మేము ఇలా యూట్యూబ్ పెడతానని తెలిసిండేలా అంటే అడుగుదును. మా పెద్దమ్మ అయితే లేరు ఇప్పుడు అడగడానికి కూడా. అయితే ఇలా 4 ఎగ్గలు తీసుకున్నానండి. పావు లీటర్ పాలండి. పావు లీటర్ పాలకి 4 ఎగ్గలు అంటే తిక్కుగా ఉంటుంది జున్ను అయితే, గట్టిగా ఉంటుంది అనమాట. లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకున్నాం అనుకోండి పలచగా ఉంటుంది, అంతే తేడా. 4 ఎగ్గలు పంచదార తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగాన గిలక మామూలు కవ్వం కర్ర ఏదైనా పెట్టుకొని గిలక కొట్టేసుకున్నా పర్లేదు. కాకపోతే మిక్సీలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మిక్సీ కొట్టేసుకుంటున్నాం. ఇలా గ్లాస్ పంచదార, చిన్న గ్లాస్ పంచదార వేసుకోవాలండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మిక్సీకి పట్టగల ఇలా తయారైంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మెయిన్ ఇందులోకి ఇంగ్రీడియంట్స్ మామూలు పాలు కాబట్టి చిన్న జిల్లిడి పాలు చుక్క వేయాలండి. మామూలుగా అయితే ఇలా ఎగ్ వేసి పాలు ఇంకా కలపలేదండి. ఎగ్లోను పంచదార మిక్సీ పట్టాను. పాలు వేయాలి. గ్లాసు పాలు అంటే పావు లీటర్ పాలు వేసి ఎందుకంటే పావు లీటర్ పాలు వేసి జిల్లిడి పాలు అండి. ఒక్క చుక్క ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ అవి హెల్త్కి ఎఫెక్ట్ అవుతాయి. అలా అని మంచిదేనట. ఒక చుక్క ఏం కాదు. ఒక్క చుక్క అయితే చాలా రోజులు బట్టి మేమైతే ఇలా వేసి చేస్తున్నాము జిల్లిడి పాలు అయితే. అంటే గేదెలు ఈనిన తర్వాత 4 రోజులు 3 రోజులు 5 రోజులు అయిపోయాక జున్ను సరిగా రాదు కదండి. ఆ పాలలో అయితే ఇలా జిల్లిడి పాలు వేస్తే ఫుల్గా జున్ను అయితే గట్టిగా వస్తుందండి. ఇదిగోండి, ఇది జిల్లిడే. మా ఇంటి దగ్గర తెల్ల జిల్లిడి చెట్టు అయితే ఉంది. దాని కొమ్మ అయితే తెచ్చుకున్నాను చిన్నది. ఒక చుక్కేనండి. ఇదిగోండి జిల్లిడి చెట్టు చూశారు కదా. ఆ జిల్లిడి పాలు ఒక చుక్క వేసుకొని చేసుకుంటే చాలా గట్టిగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా గట్టిగా ఉంటుందండి. ఎగ్స్ వేయడం వల్ల నురగలాగా వచ్చింది చూడండి. ఇదిగోండి, నేను రుబ్బుకున్న ముద్ద అదే నూరుకున్నాను కదండి. ఆ ముద్దనేసి ఇలా చేతితోని కలుపుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్పూన్లతోని గరిటెలతోని కలపచ్చు, కానీ అది కలుస్తుందో లేదో తెలియదు కదా. అందుకని చేతితోనే కలుపుకున్నాను నేనైతే. ఇలా బాగా కలియబెట్టేసుకొని కొద్దిగా పంచదార ఎండిపోయినట్టుంది, అందుకని అలా కలిపాను అనమాట. కలిపేసి గ్యాస్ స్టవ్ మీద యాజ్ టీజ్గా జున్ను ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమేనండి. 10 నిమిషాల్లో జున్ను అయితే రెడీ అయిపోతుందండి. కిందన ఏదైనా గ్యాస్ స్టవ్ ఉన్నది కదండి, గ్యాస్ స్టవ్దే పెట్టేశాను నేను. కిందన మామూలుగా స్టాండ్ లేదని గ్యాస్ స్టవ్ మీద స్టాండ్ పెట్టేశాను. దాని మీద ఈ పాలు వేసిన గిన్నె, ఎందుకంటే పొంగకుండా ఉండడానికి. యాజ్ టీజ్గా డైరెక్ట్ పెట్టేసుకున్నా పర్లేదు, ఇలా పెట్టినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, 10 నిమిషాల్లో అయితే జున్ను రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, కంపల్సరీగా అందరూ ట్రై చేయండి.
ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయకపోతే వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయలేని వాళ్ళు చాలామందే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.